షార్ట్ నోటీస్లో ఇంతమంది మరి పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులు వచ్చారంటే మరి కొరియా మీద ఉన్న అభిమానం, కొరియా సినిమాల మీద ఇవాళ భారతదేశంలో ఆ ప్రాముఖ్యత ఇంట్రెస్ట్ బాగా పెరిగింది కాబట్టి కే డ్రామా కే పాప్ మీద మీ ద్వారా ఇంకా ప్రమోషన్ ఎక్కువ అవుద్ది. దానికి మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇవాళ మనము ఆనరీ కాన్సులేట్ తరపున 3వ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. 2 సినిమాలు ఇవాళ స్క్రీన్ చేయటం జరుగుతుంది. దీనికి మన ప్రసాద్ ల్యాబ్స్ వారు ఎంతో సహకరించారు, వారికి నా ధన్యవాదాలు. అలాగే ఇవాళ మన కొరియా యాక్టింగ్ అంబాసిడర్ మిస్టర్ లిమ్ ఇక్కడ ఉన్నారు. వారు ఎంతో టైం స్పేర్ చేసి మన కోసం హైదరాబాద్ వచ్చి ఇవాళ ఈ ఫిల్మ్ ఫెస్టివల్కి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే మిస్టర్ యు వీరు ఒక ప్రఖ్యాత దర్శకుడు మరియు ప్రొడ్యూసర్. ఎన్నో సక్సెస్ఫుల్ టీవీ సిరీస్ అటార్నీ యు అని చాలా చాలా టీవీ సీరియల్స్ తీశారు. వీరు కొరియాలో చాలా ప్రాముఖ్యత కలిగిన దర్శకుడు మరియు ప్రొడ్యూసర్. ఇవాళ వారు ఇక్కడికి రావటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. ఇవాళ ఎంతో ప్రత్యేకమైన దినం. ఎందుకంటే ఒకటి, కొరియన్ టీవీ సీరియల్స్ కానీ కొరియన్ సినిమా కానీ మనకి చాలా పాపులర్ అవుతుంది. అలాంటి సమయంలో ఒక ప్రఖ్యాతమైన దర్శకుడు మరియు ప్రొడ్యూసర్ మన దగ్గర రావటం, అది మన హైదరాబాద్కి రావటం ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే ఇవాళ సాయంత్రం మన ప్రఖ్యాత ప్రొడ్యూసర్స్, మన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో దాదాపు 12-13 మంది ప్రొడ్యూసర్స్ ఇవాళ వీరిని కలిసి ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్, ఏ విధంగా మనం కొలాబరేట్ చేసుకోవచ్చు, కొరియా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మరి టీవీ సిరీసు ఇవన్నీ ఎలా కొలాబరేట్ చేసుకోవచ్చు అనే డిస్కషను ఇప్పుడు మనము 7:30 గంటలకి మాకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్లో మేమందరం డిస్కస్ చేయబోతున్నాము. అందుట్లో చాలామంది మీకు తెలిసిన టాప్ 12 ప్రొడ్యూసర్స్ వస్తారు. సో ఏదో విధంగా మా ఉద్దేశం ఏంటంటే కొరియా ఇండియా కల్చరల్ ఎక్స్చేంజ్, అలాగే క్రాస్ బార్డర్ మూవీ కొలాబరేషన్స్ చేయాలి అని. ఆల్రెడీ 2 సినిమాలు తీస్తున్నారు. మన అంటే నేను చెప్పొచ్చో లేదో, మన వరుణ్ తేజ్ సినిమా ఒకటి వస్తుంది, కొరియా కనకరాజ్ అని. వారు కొరియన్ ఇతివృత్తంతో సినిమా తీస్తున్నారు. త్వరలో అది రిలీజ్ కాబోతుంది. అలాగే ఆనంద్ మన దేవరకొండ తను ఇప్పుడు ఒక కొత్త సినిమా కొరియా ఇతివృత్తంతో తీస్తున్నారు. సో ఇలా ఇంకా చాలా సినిమాలు కొరియా ఇండియా కొలాబరేషన్ తోటి తీయాలనే ఆకాంక్షతోటి వీరిని ఇవాళ పిలవటం జరిగింది. రేపు వీరు రామోజీ ఫిల్మ్ సిటీ కూడా వెళ్ళి అక్కడ మనకున్న ప్రత్యేకతలు ఏంటి, మన హైదరాబాద్లో షూటింగ్ చేస్తే ఎలా ఉంటుంది, కొరియన్ టీవీ సిరీస్ కూడా ఇక్కడ షూటింగ్ చేయడానికి అవకాశం ఉందా లేదా, మన కాస్ట్ ఎంత తక్కువ కానీ మన టెక్నాలజీ ఎంత బాగా అడ్వాన్స్ అయిందనేది వారికి తెలియజేయటానికి ఈ విజిట్స్ జరుగుతున్నాయి. అందుకని మీ అందరి ముందుకి వచ్చాము. మీకు ఏదైనా ప్రశ్నలు ఏదైనా ఉంటే వారు కూడా ఆన్సర్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. Chukapali, our honorary consul general here in Hyderabad. This is a wonderful occasion that you've put together with your office. And I'm very happy to have come here with Mr. Yu In-shik. He is really one of the top producers, director of the K-drama phenomenon. And we're very happy that we've seen so many K-drama fans
fans of extraordinary attorney Wu, and I'm very happy that this will most probably lead to many opportunities where we see Korea and India working together and collaborating in the field of entertainment, drama, films, and culture in general. So once again, thank you so much. Thank you for inviting me. Uh, he's my old friend, and thank you, Mr. Chukapali. Um, this is my first visit to India, so I arrived here, arrived at Delhi last night. So I've, I'm very excited, but I just experienced uh, food called biryani. Actually, he treated me, and it was super good. So I'm 내일부터의 경험에 굉장히 기대하고 있다고 전해주세요. So I'm exciting like from tomorrow what I can experience Indian food and Indian culture. So I'm very excited to do that. 아까 여기에 인도에 계신 K-드라마 팬들과 제 드라마를 봐주신 많은 분들을 보고 너무 놀라고 감동했습니다. K-컬처에 대한 사랑에 감사드리고 뭔가 앞으로 인도 시청자분들도 내 드라마를 봐주실 수 있겠구나라는 생각을 하면서 드라마를 만들게 될 것 같습니다. So just like half an hours ago, I met some Korean, my Korean viewers downstairs, and I was surprised that they all have seen my drama and they know the content. And so like in future, I can make some drama for Indian viewers or some Indian contents. So I'm really surprised, and I am excited to do some projects in India.